హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్తో పకోడీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ చేసే పకోడీలా ఉండదండి. అలాగే మనకి బయట మిల్ మేకర్ పకోడీ దొరుకుతుంది కదా, అలా కూడా ఉండదు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వస్తారు, ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. లేదా సింపుల్గా తక్కువ టైంలో పిల్లల కోసం ఏదైనా స్నాక్ చేయాలి అనుకున్నా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. మీల్ మేకర్ పకోడీకి మీల్ మేకర్ 1 కప్పు తీసుకున్నానండి. ఇవి గ్రాముల్లో చూసుకుంటే 40 గ్రాములు. అలాగే నేను పెద్దవి తీసుకున్నాను, చిన్నవి కూడా ఉంటాయి, ఏవైనా తీసుకోవచ్చు. మీల్ మేకర్ అన్న సోయా చంక్స్ అన్న 2 ఒకటి. ఇప్పుడు ఇవి ఉడికించుకుందాం. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి అస్సలు టైం పట్టదండి, చాలా త్వరగా ఉడుకుతాయి. 7-8 నిమిషాలు అలా టైం పడుతుంది. అలాగే ఇవి ఉడికేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా ఉడుకుతాయి. లేదంటే ఒకవైపున గట్టిగా ఒకవైపున మెత్తగా అలా ఉంటాయి. చూడండి, ఇవి ఇలా బాగా ఉడికినాయి కదా, ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. చల్లారాక ఒకసారి నీళ్లు పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతైనా కొంచెం నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇలా గట్టిగా పిండి తీసుకోవాలి, లేదంటే తర్వాత మనకి పల్చగా అయినట్టు అయిపోతుంది. ఈ పకోడీకి మనం నానబెట్టి చేసిన దానికంటే కూడా ఇలా ఉడికించి చేసింది బాగా వస్తుంది. మీకు ఏమాత్రం కూడా పకోడీలు వేసేటప్పుడు విడిపోకుండా బాగా వస్తాయి. చూడండి, అన్నీ ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. అలాగే మనం ఉడికించుకున్న మిల్ మేకర్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిల్ మేకర్ అంతా ఒకేసారి వేసుకోకూడదండి, సరిగ్గా నలగదు. చూడండి, ఇలా మిక్సీ పట్టాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది, ముక్కల కింద ఉండకూడదు. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా మిల్ మేకర్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 సార్లు మిక్సీ పట్టాను. చూడండి, ఇది కూడా ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర చిన్న కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అది నేను ఎండుమిరపకాయలని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి వేశాను. 1/2 స్పూన్ కచ్చాబచ్చాగా దంచిన ధనియాల్ని లైట్గా రోట్లో దంచి వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కారం, 3.5 స్పూన్ల మైదా పిండి, 2.5 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మైదా కార్న్ఫ్లోర్ 2 ఖచ్చితంగా వేసుకోవాలండి. మైదా వేయడం వల్ల బైండింగ్లా ఉంటుంది, కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. కొంతమంది మైదాకు బదులు శనగపిండి కూడా వేస్తారు, కానీ శనగపిండి వేసింది అంత బాగా రావండి, మైదా వేసింది చాలా బాగా వస్తాయి. ఇలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. అలాగే మనం కారం కూడా వేసాం కదండి, కారం వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. చూడండి, ముద్ద ఎంత చక్కగా అవుతుందో. అదే విడిపోయినట్టు ఉందనుకోండి పకోడీ అస్సలు బాగా రాదు. ఇది పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం మామూలు పకోడీ వేసినట్టు వేయకూడదు, ఈ విధంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోతాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పకోడీలు వేసుకోవాలి. చూడడానికి మనకి ఇంచుమించుగా పునుగుల్లా ఉన్నట్టు ఉంటాయి. చూడండి, పకోడీలన్నీ ఇలా వేసుకున్నాం కదా, వేసిన వెంటనే కదపకూడదు. ఇవి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కానీ డైట్ చేసే వాళ్ళు కానీ తినాలి అనుకుంటే మీరు ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చిన్న చిన్న పలచని టిక్కీలా చేసి కాల్చుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. కానీ వీటంతట క్రిస్పీగా ఉండవు, టేస్ట్ అయితే బాగుంటాయి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని పకోడీలు వేసుకోవాలి. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు, మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. చూసారు కదా, క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతాయి, అలాగే నూనె కూడా లాగవు. ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయి.
చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, మిల్ మేకర్తో పకోడీ తయారైంది. చాలా చాలా బాగుంటాయి. ఇవి మనం పప్పు, పప్పుచారు, రసం, సాంబార్ ఇలాంటివి చేసినప్పుడు అన్నంలో నంచుకోవడానికి కూడా బాగుంటాయి. ఇవి టమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ తినచ్చు, లేదా ఉట్టిగా ఇలా నిమ్మరసం పిండుకొని పైన ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే భలే ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.